కొన్నాళ్ల క్రితం జీటీవీలో ఒక డ్యాన్స్ కాంపిటీషన్ జరిగేది. ఈ షో పార్టిసిపెంట్ల పర్ఫార్మెన్స్ని బట్టి కాకుండా వాళ్ళ మధ్యలో వచ్చే గొడవల వల్లే ఎక్కువ పాపులర్ అయింది. ఆ తర్వాత ప్రతి రియాలిటీ షోలోనూ ఇలా గొడవలు పడడం సర్వసాధారణంగా మారింది. పోను అసలు గొడవలు లేని ఎపిసోడ్ ఉండేది కాదు. ఇక కొన్నిసార్లు అయితే కావాలని షో హోస్ట్లే టీఆర్పీ రేటింగ్లు పెంచాలనే ఉద్దేశంతో గొడవలు పెట్టి మరీ షోని హైలైట్ చేస్తున్నారనే టాక్ మొదలైంది. అసలు ఈ గొడవలన్నీ నిజమా కాదా? ఇలా గొడవల వల్ల టీఆర్పీ రేటింగ్ని ఎలా పెంచుతారు? ఈ ప్రశ్న మామూలు ప్రేక్షకునికి ఎప్పటికీ సమాధానం దొరకదు. మొదట్లో ఇలాంటి వీడియోలని ప్రోగ్రామ్ నుంచి ఎడిట్ చేసేవాళ్ళు, కానీ ఈ మధ్య కావాలనే ఇలా ఉంచేయడం కాకుండా వాటికి భయంకరమైన ప్రమోషన్ కూడా ఇస్తున్నారు. అయితే ఈ రియాలిటీ షోలన్నీ టీవీ సీరియల్ నటులతోనే ప్లాన్ చేస్తారు. అవి కొన్నాళ్ళు వివాదరహితంగానే సాగినా ఇక సామాన్య జనానికి ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనిపించగానే గొడవల ఫార్ములా మళ్ళీ మొదలు పెడతారు. ఈ మధ్యనే ఒక టీవీ ఛానల్ వాళ్ళు నిర్వహించే షోలో టీవీ స్టార్ ప్రభాకర్, యాంకర్ రవి గొడవ పడడం చాలా పాపులర్ అయింది. ఒక్కసారి ఈ రియాలిటీ షోలో మనలో షో చూడండి. ప్రభాకర్ రవి మాట పెరిగి నిజంగానే కొట్టుకునే వరకు వెళ్ళింది. రవి ఎక్కువ మాట్లాడితే కొట్టేస్తా అని ప్రభాకర్ అనగా, నువ్వు కొడితే చూస్తూ ఊరుకుంటానా అని రవి అన్నాడు. వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫైట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ పాపులర్ అయింది. మీరు ఓ లుక్ వేయండి. నిరుపం భయ్య కెప్టెన్, అక్కడ కెప్టెన్ ఏం మాట్లాడలేదు, మీరు లీడ్ తీసుకున్నారు. ఓకే ఫైన్, నువ్వు రూల్ పెట్టావా కెప్టెన్ ఏం మాట్లాడాలని చెప్పు, నేను మాట్లాడు. అన్న లోపల డైరెక్టర్ చెప్పింది నేను చెప్తున్నా. ఇప్పుడు నా మీద మైక్ పడేస్తే నేనేం చేయను? మాట్లాడొద్దంటే నువ్వు మాట్లాడొద్దంటే కెప్టెన్ మాట్లాడాలి. మరి ముందు చేసాం కదా, టీమ్ లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడొచ్చు. కెప్టెన్ ఏంటి? మరి కెప్టెన్ ఎందుకున్నాడు? డెసిషన్ కెప్టెన్ తీసుకుంటాడు రా. మాట్లాడతాడు. మైక్ ఎట్లా పోతే డిస్రెస్పెక్టింగ్ ది మైక్ హియర్. yes I will do anything. ఎవడైనా మాట్లాడొచ్చు టీమ్ లో. ఒక నిమిషం ప్రభా చెప్తాను. మాట్లాడొద్దంటే కోటేస్తాను కూడా. కొడితే ఊకుంటారు. మరి ఫస్ట్ ఒక నిమిషం రవి కూల్. ప్రభా ఏం చేస్తావు రవి? ప్రభా నేను మాట్లాడేది ఒకటే, మాట్లాడద్దు అనడం తప్పు అంటున్నా నేను. కెప్టెన్ ఎవరో వచ్చి మాట్లాడమని అంతే. అప్పుడు మేమెందుకురా ఇంకా టీమ్ లో? నాకేం తెలుసు, మీ టీం వాళ్ళని అడగండి.